383వ నామము సద్యః ప్రసాదిని. ఓం సద్యప్రసాదిన్యై నమః. వెంటనే అమ్మ ఈ రకంగా అర్పణ భావంతో రహస్తార్పణము అంటే ధర్మాధర్మాల్ని, కళల్ని, స్నేహాన్ని అన్నిటినీ వదిలేయటము, అజ్ఞానం అనేటువంటి చీకటిని వదిలేసి జ్ఞానం అనేటువంటి వెలుగు యందు, అగ్ని యందు పృథివీతత్వం మొదలుకొని ఈశ్వరుని వరకు గల సమస్తాన్ని నేను హోమం చేస్తున్నాను అని భావించి రహస్తార్పణం చేసినట్లయితే అమ్మ ఆ తత్వం, ఆ రహస్తార్పణ యందు అమ్మ ఉన్నది, ఆ అమ్మకి మనము అర్పణ చేస్తున్నాము అనేటువంటి భావంతో, దృఢ నిశ్చయంతో అలా అర్పణ చేసినట్లయితే సద్యప్రసాదిని అంటే ఆ సద్య అంటే వెంటనే అనుగ్రహం చూపిస్తుంది. ప్రసాదిని అంటే అనుగ్రహము. సద్యప్రసాదిని అంటే వెంటనే అనుగ్రహాన్ని చూపిస్తుంది. అంతర్యాగం చేసిన వాళ్ళకి ఎక్కువ ఫలితాన్ని అమ్మ ఇస్తుంది. అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే అంతర్యాగము అంటే అమ్మని ఆరాధించడం, లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని ఆరాధించడం. బహిర్యాగం అంటే కోరికలతో మనము ఆరాధిస్తాం. ఆ కోరికలు తీరుస్తుంది అమ్మ. ఆ కోరికలు తీర్చటం వరకు చేస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే అది, నువ్వు ఎలా చేస్తే అది అమ్మ, నువ్వు ఏది కావాలనుకుంటే అదే ఇస్తుంది. అలాగే రాక్షసులు తపస్సు చేస్తారు, మహర్షులు తపస్సు చేస్తారు. మహర్షులకి భగవంతుడు అనుగ్రహం ఇచ్చి దర్శనమిస్తాడు, రాక్షసులకి చేసిన తపస్సుకి అనుగ్రహించి దర్శనమిస్తాడు. మరి మహర్షులు గొప్ప వరాల్ని కోరుకుని లోకక్షేమం కోసం వాళ్ళు ఆ వరాల్ని కోరుకుని వాటిని లోకక్షేమం కోసం ఉపయోగిస్తారు. అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మంగా ఉంటారు కనుక ఆ ధర్మం వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు రాక్షసులు స్వార్థంతో వరాలు కోరతారు. వాళ్ళ యొక్క కోరికలతో వాళ్ళు కోరినప్పుడు ఇది ఏం చేస్తుంది అమ్మ, మరి దర్శనం ఇవ్వటం ధర్మం, దర్శనం ఇచ్చిన తర్వాత వరం ఇవ్వటము ధర్మం. అందుకని ఆవిడ ధర్మాన్ని ఆవిడ నెరవేరుస్తుంది. ఏ భగవంతుణ్ణి వాళ్ళు ఉపాసన చేస్తే ఆ రూపంలో ఆ భగవంతుడు దర్శనమిస్తాడు, అనుగ్రహిస్తాడు. నువ్వు కోరుకున్న దాన్ని బట్టి నీకు ఇస్తాడు. అలాగే రాక్షసులు స్వార్థంతో కోరుకుంటే ఆ కోరికలు కూడా అంటే నాకు మరణం వద్దు అన్నదాన్ని ఇవ్వడు. ఎందుకంటే పుట్టినవాడు చావు ఉంటుంది, మరణం లేకుండా జన్మించిన వాడికి మరణం లేకుండా ఉండదు గనక ఎలా మరణం వద్దో కోరుకోమంటాడు పరమాత్మ. అలా అనేక రకాలుగా కోరుకుంటూ ఉంటారు. ఆ కోరికలు పరమాత్మ మరి వరం ఇస్తాడు, చెప్తాడు. ఇది ధర్మంగా ఈ కోరికను ఉపయోగిస్తే నీకు రక్షణగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అధర్మంగా ఈ వరాన్ని వాడావో నీకు అప్పటికే మూడుతుంది, నువ్వు నీ నాశనం మొదలవుతుంది అని చెప్తాడు పరమాత్మ. అయినా వాళ్ళ యొక్క మూర్ఖత్వము, రాక్షసత్వము వాళ్ళకి అందుకే చక్కగా భస్మాసురుడు ఆ అస్తం నీ మీదే పెట్టి చూస్తానంటాడు శివుడి మీద. వరం ఇచ్చిన ఆ పరమాత్మ మీద, ఆ పరమశివుడి మీదే చేయిబెట్టి చూస్తాను అంటాడు. అటువంటి వాళ్ళు ఏం పొందాడు? తన చెయ్యి తన మీదే పెట్టుకుని నాశనం అయ్యాడు. అప్పుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంటాడు. లేకపోతే ఒక్కొక్క చోట నేను చేసినట్లు నాట్యం చేయమంటాడు. అలా చేస్తూ చేస్తూ
ఆయన చెయ్యి మీద తల మీద పెట్టుకుంటాడు, వీడు చెయ్యి తల మీద పెట్టుకుంటాడు, భస్మం అయిపోతాడు అని చెప్తారు. కొన్నింట్లోనేమో సరే నా తల మీద చెయ్యి పెడదు కానీ వెళ్ళి స్నానం చేసిరా అంటాడు. స్నానం చేసి మునిగి స్నానం చేసి తల మీద చేపెట్టి ఇట్లా అనుకునేసరికి భస్మం అయిపోతాడు అని చెప్తారు. మరి ఏది ఏదో ఏమో నాకు తెలీదు, రెండు విన్నాం. అలా ఎందుకంటే ఇక్కడ చెప్పేది ఎవరి చేసుకున్న దానికి ఫలితం వాళ్ళకే ఉంటుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఎక్కడికి పోదు, ఎవరి ఫలితం వాళ్ళకే ఉంటుంది. అలాగే అమ్మ ఆ అంతర్యాగం చేస్తే అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఉంటుంది, వెంటనే ఉంటుంది అని చెప్తున్నారు. అదే సత్యప్రసాదిని అన్నారు. ఇప్పుడు భారతీ తీర్థస్వామి, ఇప్పుడు శంకరాచార్యుల వారు, ఈ మహానుభావులందరూ ముక్తి పొంది ఉన్నటువంటి వాళ్ళే, అమ్మ అనుగ్రహాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళే. అయినా నిత్యం అభిషేకాలు పూజలు చేస్తున్నారు అంటే అవన్నీ వాళ్ళు చెయ్యక్కర్లేదు, చెయ్యకపోయినా పర్వాలేదు. అయినా ఎందుకు చేస్తున్నారు అంటే మనందరి కోసం, లోకక్షేమం కోసం చేస్తారు. లోకములో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళు ఇలా చేసి అలా ముక్తి పొందాలి అనేటువంటి మార్గం తెలుసుకుంటారని వాళ్ళు రోజు పూజలు అభిషేకాలు చేస్తారు. మరి వాళ్ళ స్థాయికి వాళ్ళ స్థితికి చెయ్యక్కర్లేదు, అయినా చేస్తున్నారు అంటే మరి అక్షరాలు వచ్చినవాడు మరి చిన్నపిల్లవాడికి మళ్ళీ అక్షరాలు మన పిల్లలకి మనములకి మళ్ళీ మనం ఆ అక్షరాల్ని దిద్దించాలి కదా. ఆ అక్షరాల్ని వచ్చేసినాయి అని మర్చిపోతే వదిలేస్తే మనకే గుర్తుండదు. మరి అవి వదిలేస్తే గ్రంథాలు చదవలేరు. ఆ అక్షరాలు లేకపోతే మనకి జీవితమే లేదు. అందుకని ఆ అక్షరాలు గుర్తులో ఉండాలి. ఆ అక్షరాలు గ్రంథాల రూపంలో మనం చదువుకోవాలి, ఉపయోగించుకోవాలి. మళ్ళీ చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి, అక్షరాలు దిద్దించాలి. వాళ్ళకి మళ్ళీ అవి అక్షరాలు నేర్పాలి, మళ్ళీ వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలి. అందుకని అక్షరాలు ఎప్పుడూ కూడా మనలో నిక్షిప్తమై ఉండాల్సిందే. కావలసినప్పుడు బయటికి తీసుకురావాలి, వాడుకోవాలి. తర్వాత వాళ్ళ కోసం వాటిని అలా ఆచరిస్తూనే ఉండాలి. అందుకని ఆ చంద్రమౌళీశ్వర స్వామికి భారతీ తీర్థ స్వామి చక్కగా అభిషేకాలు పూజలు రోజు చక్కగా చేస్తారు. అలా చేస్తున్నారు అంటే లోక రక్షణ కోసం, తర్వాత లోకములో ఉన్న వాళ్ళందరికీ మార్గదర్శనం చేయటానికి వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఇప్పుడు ముక్తి పొందితే, అందరూ ముక్తి పొందితే లోకంలో ఎవరుంటారు అనే ప్రశ్న కొంతమందికి వస్తూ ఉంటుంది. అందరూ ముక్తి పొందితే ఇంకా మళ్ళా కృతయుగమే వస్తుంది, అప్పుడు నష్టమేమీ లేదు. అందరూ మహానుభావులు పరమాత్మ స్వరూపులే ఉంటారు, అప్పుడు అంతా ఆనందంగానే ఉంటుంది. ఇప్పుడు పరబ్రహ్మము, పరమాత్మ, కృష్ణ పరమాత్మ, అమ్మ ఇవన్నీ అనుకుంటున్నాము. వాళ్ళందరూ నిరాకార నిరంజన స్వరూపులే. అయినా మన కోసం, మనము ఆరాధన చేయటం కోసం వాళ్ళు నామరూపాలని సంతరించుకొని మన ముందుకొచ్చి మనము చేసుకోవటానికి యోగ్యంగా, మనల్ని యోగులు చేయటానికి, మనల్ని యోగ్యులుగా చేయటానికి నామరూపాలు లేనటువంటి ఆ స్వరూపాలు, నామరూపాలని సంతరించుకొని మనల్ని ఉద్ధరించడానికి, బిడ్డల్ని ఉద్ధరించడానికి దిగి వచ్చారు. అలా దిగి వచ్చినటువంటి వాళ్ళనే ఆరాధన చేస్తున్నాం. అలా చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉండే అమ్మ రక్షణ ఉంటుంది, అభయం ఉంటుంది, అభయం ఇస్తుంది. అమ్మని మనం ఏం చేయాలి అంటే 2 చేతులు ఎత్తి పాత్రలాగా పెట్టి, అమ్మా నాకు జ్ఞానాన్ని ఇవ్వమ్మా, అమ్మా నాకు ముక్తిని ఇవ్వమ్మా, అమ్మా నాకు మోక్షాన్ని ఇవ్వమ్మా అని అలా పాత్రలాగా చేతుల్ని పెట్టి అమ్మని అర్థించటము, వేడుకోవటమునే మనము చెయ్యవలసింది. అలా చేస్తూ ఉంటే, అమ్మని అలా ఆరాధిస్తూ ఉంటే అమ్మ ఆ పాత్రని నింపేస్తుంది.
మనకి ఇచ్చేస్తుంది, అడిగింది ఇచ్చేస్తుంది, చక్కగా ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది. అలా చేసిన అమ్మని అడిగితే తప్పులేదు, అడగాల్సింది అడగాలి, అడగకూడనిది అడగకూడదు అనే మాట మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అసలు అది ఎవరు ఒప్పుకోవటల్లా. ఎందుకంటే అమ్మ దగ్గరికి వచ్చి అడగటము అనేటువంటి స్థితికి వస్తే సాధారణంగా చెడుని చెడుకి దూరంగా ఉంటాడు, దూరం చేస్తుంది అమ్మ. వాడికి చెడు మాటలు రానివ్వదు, చెడు చెయ్యనివ్వదు, అడ్డం పడుతుంది, వాడికి చెడు రాకుండా రక్షిస్తుంది అమ్మ అనే చెప్తున్నారు. కానీ అక్కడ చెడు అనే ప్రసక్తే లేదు అని మనం తెలుసుకోవాలి. అమ్మని ఆశ్రయించడమే మనం చెయ్యవలసింది, అమ్మని అర్థించటం చెయ్యాలి. అలా అర్థిస్తే తప్పు లేదు. మళ్ళీ అదే అందరూ చెప్తారు కదా, అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కదా. ఎప్పుడు పెట్టదు? మనం అడగటం చేత అయినప్పుడు అడగందే పెట్టదు. మనకి అడగటం చేత కానీ పసిబిడ్డగా ఉన్నప్పుడు అడగకుండానే అన్నీ పెడుతుంది కదా. మరి అప్పుడు అన్నీ పెట్టింది, ఇప్పుడు ఎందుకు పెట్టదు అనే ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలు చక్కగా వస్తాయి. మరి నువ్వు అడిగే నోరు వచ్చింది, మరి నీ మనసు వచ్చింది, నీకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, మరి అడగాలి కదా. అడగకుండా ఎందుకు పెట్టాలి అంటే నీకు అక్కర్లేదని అడగలేదు, నీకు అడిగినప్పుడే పెడుతుంది అమ్మ. అలాగే ఆ బిడ్డ పసిబిడ్డ గనక, ఆ బిడ్డ అడగలేదు గనక ఆ బిడ్డకి ఎప్పుడు ఏది ఎలా పెట్టాలో, ఏది ఇవ్వాలో, ఏది చెయ్యాలో అన్నీ అమ్మకి తెలుసు గనక అన్నీ చేస్తుంది. అడగక్కర్లేదు, అడగకుండానే చేస్తుంది. తెలిసిన బిడ్డకి చేస్తుంటే అమ్మ నువ్వేం అక్కర్లా, నాకు అన్నీ తెలుసులే, నాకు కావలసినప్పుడు నేను అడుగుతాలే పొమ్మంటాడు. అందుకని నువ్వు అడిగినప్పుడే నేను ఇస్తాను, నేను పెడతాను అంటుంది. అంతే. మరి నేను ప్రయోజకుడిని, నాకు అన్నీ తెలుసు, నేను చేసుకుంటాను, నేను అడుగుతాను కావలసినప్పుడు, నువ్వు విసిగించకు, నువ్వేం పెట్టక్కర్లేదు అని అన్నప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు కదా, అడిగినప్పుడే పెడుతుంది. అలాగే మనకి నోరిచ్చింది, మరి మనసు ఇచ్చింది, బుద్ధి ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది, ఇవన్నీ ఉపయోగించుకునేటువంటి శక్తి వచ్చినప్పుడు అవన్నీ ఉపయోగించుకునే అమ్మని అర్థించమంటుంది. నువ్వు అడిగితే చాలు నేను ఇస్తాను అన్నప్పుడు, అడగటానికేమి నీకు కావాల్సినప్పుడు. అలాగే పాత్రలాగా ఈ 2 చేతుల్ని పెట్టుకుని అర్థించితే అమ్మ పాత్ర నిండా నింపేస్తుంది. అటువంటి ఆ అమ్మని, అలా సత్యప్రసాదిని అయినటువంటి అమ్మని మనము ఆరాధిస్తే వెంటనే అనుగ్రహిస్తుంది. సత్యప్రసాదినికి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓ